ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాసాంతరంలోనికి మనం వచ్చి ఉన్నాం. ప్రభు ఈ మాసం ప్రారంభించబడిన దినము మొదలుకొని ఈనాటి వరకు కూడా ఆరోగ్యకరమైన సురక్షితమైన రెక్కల నీడలో ఈ మండు వేసవిలో ప్రభు కృప చూపుతూ వచ్చాడు. ఆరోగ్యాన్ని క్షేమాన్ని ప్రసాదించిన తండ్రికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు రాసిన కీర్తన 31వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని. చూడండి, దైవజనుడు తన స్థితిగతిని జ్ఞాపకం చేసుకుని తన యొక్క సామర్థ్యత, తనకున్న స్థితి ఎలాంటిదో మర్చిపోకుండా ఆయన హృదయ అంతర్భాగాల నుంచి వస్తున్న మాటే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అనేక సందర్భాలలో మన స్థితి మారిన తర్వాత పూర్వపు స్థితిని మర్చిపోతూ ఉంటాం. ప్రభు మనల్ని నడిపించిన మార్గాన్ని స్మరణకు తెచ్చుకోకుండా అదేంటో ఒక పీడకల అన్నట్లుగా విడిచిపెడుతూ ఉంటాం. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా దేవుడు చేసిన ఉపకారాలని మర్చిపోకుండా మనం పూర్వపు స్థితిని మనం జ్ఞాపకం పెట్టుకునే వారం అయితే ఎప్పుడు కూడా మనం తొట్టిల్లమండి. అందుకే వాక్యంలో వ్రాయబడి ఉంది, ఏ గుంట నుండి లేపబడితివో, ఏ బండ నుండి చెక్కబడితివో మర్చిపోకు అని సత్యవాక్యం సెలవిస్తుంది. అందుచేత ఈ కీర్తనలో దైవజనుడు దావీదు మరణమై స్మరణకు రాకున్న వాని వలె నేను మరువబడ్డాను. చాలా నిగూఢమైన అర్థం కలిగిన మాట అండి. మన పితరులు ఎందరో చనిపోయారు కదా, వారిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోం. ఏదో సందర్భానుసారంగా సంవత్సరానికి ఒకనాడు అన్నట్లుగా, మరి కొంతమంది అయితే అది కూడా లేదు. వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు ఒక 2-3 నిమిషాలు వాళ్ళని గురించి మాట్లాడుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం, ఆ తర్వాత మర్చిపోతాం. వాళ్ళతో సమానంగా ఈ దైవజనుడు పోల్చుకుంటున్నాడు అని అంటే, పిల్లరా, ఎంత దీనస్థితి నుంచి మరి లేపబడ్డాడో అనేది ఈ వాక్యంలో మనం గమనించాలి. నేను మరువబడిన వాడను, నేను తరచు జ్ఞాపకాలలో ఉన్న వాడను కాను అన్నట్లు ఆయన ఈ కీర్తనలో వ్రాస్తున్నాడు. నిజమే, మనుషులు ప్రియులరా మనల్ని మర్చిపోవచ్చు. అధికారులైనా, మనకు ఉన్నవాళ్ళైనా, మనల్ని కన్నవాళ్ళైనా ఏదో ఒక సమయంలో మర్చిపోతాడు. కానీ దేవుని వాక్యంలో మనం చదివితే మనం ఆరాధించే మన ప్రభు మనల్ని మర్చిపోయేవాడు కాదండి. మనుషులు మర్చిపోయినట్లుగా ఆయన మనల్ని మర్చిపోతే ఈరోజు మన మనుగడ సజీవుల దేశంలో ఉండేది కాదండి. ఆయన మనల్ని మర్చిపోకుండా నిత్యము ఆయన జ్ఞాపకాలలో ఉంచుకొని, ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకొని, మన జీవాన్ని ఆయన కృపలో దాచి ఉంచి ఉన్నందు చేతనే సజీవుల దేశంలో మనం బట్టగట్టి బైబిల్ పట్టుకుని తిరుగుతున్న మన సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, 115వ కీర్తన 12వ చరణంలో చక్కటి మాట ఉంటుంది. నేను మరువబడిన వాడనే కానీ దేవుడు మాత్రం నన్ను మర్చిపోలేదు. పిల్లలు చూడండి, వాస్తవమే కదా. ఆయన మర్చిపోతే మన మనుగడ ఎలా కొనసాగుతుంది? ఆయన మర్చిపోతే మనం ఎలా పోషించబడతాం? ఆయన మర్చిపోతే మన అడుగులు ఎలా స్థిరపరచబడగలుగుతాయి? అవును, అందుకే మనుషులు మర్చిపోయినా ఈ దావీదు చెప్తున్నాడు, నన్ను యెహోవా మర్చిపోలేదు. అందుకే నా ప్రియ సహోదరులరా, దీన స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి దావీదు దాటగలిగాడు. అతని రాజ్య పరిపాలన సుభిక్షతో నిలిచింది. అతడు నెమ్మదిగా, సమాధానంగా తన ఎదుట నిలిచిన శత్రు రాజుల్ని జయించుకుంటూ తనను, తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. అంతేకాదు, తన సంతతిలో ఒకడు సింహాసనం మీద ఉండేటట్లు దేవుడు ఆయన రాజ్యాన్ని స్థిరపరిచి శాశ్వతమైన కృపతో దావీదును నింపాడండి. ఎందుకంటే
దేవుడు మర్చిపోయినవాడు కాదు. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా శోధన, బాధ, కష్టాలు, నష్టాలు చిన్న చిన్నవి ఎదురైనప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటుంటాం. కానీ కలలో కూడా ఆ మాట మన నోట రాకూడదండి. ఎలాంటి స్థితిగతుల మధ్యలోనైనా మనము అలాంటి చేదు అనుభవాల్ని మనం దాటుకుని వెళ్ళాలనే కానీ ప్రభు నన్ను మర్చిపోయాడు అనే ఆలోచన కలలో కూడా మనకు కలగకూడదు. ఎందుకంటే ఆయన గనక మర్చిపోతే మనకు మనుగడ లేదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, చూడండి, ఒక చిన్న మాట చెప్తాను. లూకా సువార్తలో 12వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక మాట ఉందండి. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. చూడండి, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడ్డాయటండి. అయితే వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు అంటే ఈ 5 పిచ్చుకల్ని 2 కాసులకు ఎందుకు పోల్చాడు? ఇదే వాక్యాన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యంలో మనం చదివితే 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అన్నాడు. అంటే 2 పిచ్చుకలు 1 కాసు అనంటే 1 పిచ్చుక విలువ ఎంత? అర్ధ కాసు అన్నప్పుడు 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడ్డాయి. అంటే వాస్తవంగా 2 కాసులకు 4 పిచ్చుకలే రావాలి అంతే. కానీ ఆ 5వ పిచ్చుక ఎక్కడిది అనంటే ఈ 4 పిచ్చుకలకు ఉచితముగా ఇవ్వబడింది ఆ 1 పిచ్చుక. అంటే ఈ మాటలో ఆంతర్యం ఏంటి? విలువ పెట్టి కొనిన ఈ 4 పిచ్చుకలను ఎలా ఆయన మర్చిపోడో అలాగే ఉచితముగా ఇవ్వబడిన ఆ 1 పిచ్చుకను కూడా ఆయన మర్చిపోడే. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంత ఆశీర్వాదకరమైన అనుభవమో. ఊరకనే ఇవ్వబడింది, దానికి విలువ లేదు, దానికి ఘనత లేదు. ఈ 4 పిచ్చుకలు కొన్నందు చేత ఉచితముగా ఇవ్వబడింది ఆ పిచ్చుక. ఒకవేళ ఆ పిచ్చుక అనుకోవచ్చు, నాకు విలువ లేదు, నాకు ఘనత లేదు, నేను ఎవరు కొనబడిన దానను కాదు, కొనబడిన వాడు అట్లాగని ఒకవేళ ఆ పిచ్చుక అనుకోవచ్చేమో. కానీ యజమానుడు అంటాడు, విలువ పెట్టి కొనబడిన వాటిని ఎలా నేను మర్చిపోనో ఆ 1 పిచ్చుక విలువ లేనిదైనప్పటికీ నేను మర్చిపోనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు మనం ఆయన ఎదుట నిలబడడానికి ఎంతవరకు అర్హులం? మనం ప్రభువు నన్ను దీవించు అని అడగడానికి ఎంతవరకు హక్కు ఉంది మనకు? ఎంత మంచి మనలో ఉన్నదని ఆయనను ఎంచగలం? అర్హత లేనివారు, యోగ్యత లేనివారు, ఆయనను చూచే భాగ్యమే మనకు గొప్ప ధన్యత. మరి అలాంటి మనము ఈ రోజున మరువబడక ఆయన జ్ఞాపకాలలో ఉంచుకొని ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కృప చూపుతున్నాడు, చేతిని పట్టుకొని ఆయన మనకు నడక నేర్పిస్తున్నాడు. అంతేకాదు, ఒక తల్లి వల్లే ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి కన్నెలను తుడిచి మనల్ని మోసుకొని తిరుగుతున్నాడండి. ఆ గొప్ప దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞులం, ఆ దేవునికి ఎంతైనా మనం రుణపడి ఉన్నాం. ప్రియులారా, ఆయన యొక్క దయాగుణమును బట్టి ఆయనను మనం స్తుతించబద్దులం. కనుక చూడండి, కీర్తనకారుడు నేను మరణమై స్మరణకు రాకున్న వాని వల్ల మరవబడితిని అన్నాడు. అదే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నన్ను మర్చిపోలేదు. అవును, ఆయన మర్చిపోయేవాడు కాదు. మీకు ఇంకో చిన్న మాట కూడా చెప్తాను. ఐగుప్తులో చెరసాలలో యోసేపు ఉన్నాడు. ఆ చెరసాలలో ఒక 2 దోషులై ఉన్నారండి. వారిద్దరికీ కలలు వచ్చాయి. వాళ్ళు కలవరపడిపోయారు. అప్పుడు యోసేపు వారి కల భావాన్ని చెప్పి, మీరు మరలా రాజు దగ్గరికి వెళుతారు అని ఒక అతనితో చెప్పాడు, నువ్వు చంపబడతావు. మరొక అతనితో చెప్పాడు, నువ్వు మరలా రాజు దగ్గరికి వెళుతావు. అలాగని ఆ రాజు దగ్గరికి వెళుతావు అన్న అతనితో చెప్పాడు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను గురించి జ్ఞాపకం చేసుకోసమా అన్నాడు. లేఖనాల్లో మనం చదివితే అతనికి మరలా ఉద్యోగం వచ్చింది, రాజు దగ్గరికి వెళ్ళాడు. కానీ ప్రియులారా, యోసేపును మర్చిపోయాడు ఏంటండి? చూడండి, అంటే అర్థం ఏంటంటే మన ద్వారా ఉపకారాలు పొందిన వాళ్ళు మనల్ని మర్చిపోయి ఉండొచ్చు. మన ద్వారా మేలులు అనుభవించిన వాళ్ళు మనల్ని జ్ఞాపకాలలో ఉంచుకోకుండా వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. కానీ
ఏనాడు మన దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. యోసేపుని దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ చెరసాలలో నుంచి, ఆ బంధకాలలో నుంచి దేవుడు అతన్ని తీసుకొని వచ్చాడు. గొప్ప స్థానంలో దేవుడు యోసేపుని నిలబెట్టాడు. ఆ దేవుడే ఇదిగో ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు, నేను చూచుతున్న దేవుడు, నీ స్థితిని గమనించిన దేవుడు, నీ ఒంటరితనంలో జంటగా ఉండడానికి ఆశించిన దేవుడు, నిన్ను ఏమాత్రం విడువని మహనీయుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. తల్లి తన బిడ్డను మరచిన మరువనన్నావు. అవును, దావీదు జీవితంలో అలాగనే మరువని దేవునిగా ప్రత్యక్షమయ్యావు. యోసేపు జీవితంలో అలాగే ప్రత్యక్షమయ్యావయ్యా. ఇదిగో మా బ్రతుకులలో కూడా విడువక ఎడబాయక కృప చూపుతూ, అనుక్షణం కనుపాప వలె కాపాడుతూ మమ్మల్ని మీ జ్ఞాపకాలలో ఉంచుకొని ఉన్నారు. అందుకు శిరస్సు వంచి నమస్కరించి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ నిత్యము మా చేతిని మీరు పట్టుకుని నడిపించండి. మీ జ్ఞాపకాలలో మమ్మల్ని ఉంచుకోండి. మీ మీద ఆధారపడిన వారమయ్యా, మిమ్మల్ని నమ్ముకొనిన వారమయ్యా. మీరే మా దిక్కు, వేరొక ఆశ్రయం మాకు లేదు. అందుకే మీ సన్నిధిలో మీ శరణజొచ్చి ఉన్నాం. మీ కరుణ కలిగిన హస్తాలలో మమ్మల్ని దాచుకొని మమ్మల్ని భద్రపరచమని, మీ రాజ్యానికి సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించు వాగ్దాన సందేశ కూడిక ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు. స్థలం హోసన్నా మందిర్ ఆవరణలో, చింతలకట్ట రోడ్, యనమల కుదురు, విజయవాడ.